మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. బాగా పలిసిన కోడిపుంజు వెళ్ళి చికెన్ షాప్ ముందు తొడగొడితే ఏం జరుగుతుంది? కోసి కారం పెడతారు కదా. ఇరాన్ ముందు అమెరికా పరిస్థితి కూడా ఇప్పుడు అంతే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు, యుద్ధ విమానాలు ఉన్నాయని నిన్నటి దాకా తొడగొట్టిన అమెరికాకు ఇరాన్ కర్రుగాల్చి వాత పెట్టింది. 37 రోజులు యుద్ధం చేస్తే 40 యుద్ధ విమానాలు కోల్పోయింది. అంతెందుకు, ఇరాన్ తయారు చేసిన షాహిద్ డ్రోన్స్ ముందు అమెరికా F-15 యుద్ధ విమానాలు ఓడిపోయాయంటే అమెరికా ఆయుధాల సామర్థ్యం ఏంటో ఇక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు. అమెరికా తయారు చేసిన బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్కు చెందిన చిన్న చిన్న డ్రోన్లు కూల్చేస్తూ ఉన్నాయి. గత 20 ఏళ్లలో ఏ శత్రు దేశం చేయని విధంగా ఇరాన్ చేసి చూపెట్టింది. అమెరికాకి ఇరాన్ చేసిన నష్టం ఏంటి? ట్రంప్కు నిద్ర పట్టనివ్వని ఆ నిజాలేంటి? వాచ్ దిస్. పశ్చిమాసియా యుద్ధం శాంతి మార్గాలను దాటి హింస వైపు పరిగెడుతూ ఉంది. ఇరాన్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. యుద్ధం మొదలైన 37 రోజుల్లోనే ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా ఊహించని రీతిలో భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. గడిచిన 20 ఏళ్లలో ఏ శత్రు దేశం కూడా అమెరికాని ఈ స్థాయిలో దెబ్బతీయలేదు. బట్ నేడు ఇరాన్ గడ్డపై అమెరికా దాదాపు 40 యుద్ధ విమానాలు కోల్పోయింది. అజేయమైన శక్తిగా భావించే అమెరికా వైమానిక దళానికి ఇది ఒక కోలుకోలేని దెబ్బ. అత్యాధునిక సాంకేతికత, అపారమైన బలగాలున్నప్పటికీ ఇరాన్ దాడులను తిప్పికొట్టడంలో అమెరికా వ్యూహాలు ఎక్కడో విఫలమవుతున్నాయా అన్న సందేహాలు కూడా ఇప్పుడు మొదలయ్యాయి. ఈ యుద్ధంలో అత్యంత సంచలనమైన విషయం ఏంటంటే, అమెరికా గర్వంగా చెప్పుకునే F-35 ఫైటర్ జెట్ నేలమట్టం కావడం. ఈ ఏడాది మార్చి 19న ఇరాన్ జరిపిన వైమానిక దాడిలో ఏ విమానం దెబ్బతింది. చరిత్రలో తొలిసారిగా ఒక యుద్ధ రంగంలో F-35 కూలిపోయింది. కేవలం F-35 మాత్రమే కాదు, ఆకాశంలో శత్రువుల గుండెల్లో నిద్రపోయే 4 F-15 ఈజ్రైట్ ఈగల్ ఫైటర్ జెట్లు కూడా ఈ యుద్ధంలో బూడిదయ్యాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఇరాన్ వద్ద ఉన్న వైమానిక రక్షణ వ్యవస్థలు అమెరికా అంచనాలను మించి పనిచేస్తున్నాయని ఇక్కడ స్పష్టమవుతూ ఉంది. ఇక అమెరికాను వేధిస్తున్న మరో ప్రధాన అంశం MQ-9 రీపర్ డ్రోన్ల విధ్వంసం. ఈ యుద్ధంలో అమెరికా ఏకంగా 17 రీపర్ డ్రోన్లను కోల్పోయింది. మధ్యస్థ ఎత్తులో ప్రయాణిస్తూ నిఘా పెట్టడంలోనూ, మెరుపుదాడులు చేయడంలోనూ MQ-9 అత్యంత కీలకమైంది. ఒక్కొక్క డ్రోన్ విలువ 100 కోట్లలో ఉంటుంది. 2023 నుంచి యెమెన్లోని ఆన్సారుల్లా దళాలతో జరిగిన పోరులోనూ అమెరికా 10 డ్రోన్లను కోల్పోగా ఇప్పుడు ఇరాన్ ఏకంగా 17 డ్రోన్లను కూల్చివేసింది. ఇది అమెరికా డ్రోన్ టెక్నాలజీపై శత్రు దేశాలకున్న పట్టును సూచిస్తోంది. ఇక్కడ కేవలం ఫైటర్ జెట్లు, డ్రోన్లే కాదు, యుద్ధంలో కీలకమైన ఇతర విమానాలను కూడా అమెరికా పోగొట్టుకుంది. ఇందులో 2 A-10 వార్థాగ్ దాడి విమానాలు, 8 KC-135 స్టార్టో ట్యాంకర్స్ ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధ విమానాలకు మధ్యలో ఇంధనం నింపే ట్యాంకర్లను కోల్పోవడం వల్ల అమెరికా ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. అలాగే శత్రువుల కదలికలను ముందే పసిగట్టే 2 E-3 ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ విమానాలు, 2 C-130 రవాణా విమానాలు, మరో 5 హెలికాప్టర్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇంత భారీ స్థాయిలో ఆస్తులను, యంత్రాంగాన్ని కోల్పోవడం పెంటగాన్ను కలవరపెడుతోందని కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అటు మరోవైపు ఇరాన్ పరిస్థితి గమనిస్తే, అమెరికా ఇజ్రాయెల్ దాడుల ధాటికి ఇరాన్ పూర్తిగా విలవిల్లా ఆడిపోతుందని ప్రపంచం భావించింది. బట్ ఇరాన్ కూడా ధీటుగానే బదిలిస్తుంది. అమెరికా 40 విమానాలను కోల్పోతే ఇరాన్ కూడా సరిగ్గా అదే సంఖ్యలో 40 విమానాలను పోగొట్టుకుంది. ఇరాన్కు జరిగిన అతిపెద్ద నష్టం ఏంటంటే, చైనా నుంచి దిగుమతి చేసుకున్న 10 J-7 యుద్ధ విమానాలు ధ్వంసం కావడం. పాత తరం విమానాలు అయినప్పటికీ ఇరాన్ వైమానిక శక్తిలో ఇవి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. తన దగ్గర ఉన్న వనరులతోనే అగ్రరాజ్యానికి ఇరాన్ ముచ్చమటలు పట్టిస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ త్రైపాక్షిక యుద్ధంలో ఇజ్రాయెల్ వ్యూహం అత్యంత ఆశ్చర్యకరంగా ఉందని చెప్పుకోవచ్చు. అమెరికా ఇంతటి నష్టాన్ని ఎదుర్కొంటుంటే ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క యుద్ధ విమానాన్ని కూడా కోల్పోనే లేదు. ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉన్నాయో ఇది నిరూపిస్తూ ఉంది. అయితే ఇజ్రాయెల్కు డ్రోన్ల రూపంలో స్వల్ప నష్టం వాటిల్లింది. ఇరాన్ దాడుల్లో ఇప్పటి వరకు 18 ఇజ్రాయెల్ డ్రోన్లు నేలమట్టమయ్యాయి. విమానాలను కాపాడుకోగలిగినప్పటికీ పెరుగుతున్న డ్రోన్ దాడులు ఇజ్రాయెల్కు సవాల్గా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో కూడా మనం చూడాలి.